హై రోడ్, దిస్ ఇస్ భారద్వాజ్. అయితే నాకు ఒక మంచి కథ గుర్తుకొచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ పూట షేర్ చేసుకుంటున్నాను. ఒక తాత ఒక రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్నాడు. ఆ తాతకి కొంత దాహం వేసినట్టు అనిపించింది. దాహం పూర్తిగా వేయట్లేదు, ఇట్లా బలంగా దాహం వేయట్లేదు. అయితే దాహం వేసినట్టు అనిపించింది. అంతలోపే ఒక చిన్న బాబు, ఒక 6 సంవత్సరాల బాబు ప్లాట్ఫామ్ మీద వాటర్ ప్యాకెట్స్ అమ్ముకుంటున్నాడు. ఓకే, సరే పిలుద్దాం చిన్న కుర్రాడిని అని చెప్పేసి, బాబు ఇట్రా అమ్మ అంటే వచ్చాడు. ఎంత కోటి అమ్మ అంటే పావులా కోటి తాత అన్నాడు. 25 పైసాకి ఒకటి అన్నాడు. ఓకే, 15 పైసలు కొట్టి ఇవ్వలేవా, లేదా ఆ, ఏది పావులాకి 2 ఇవ్వలేవా అని అడిగాడు. లేదు లేదు రాదు, పావులాకి ఒకటి అయితే తీసుకో, లేకపోతే లేదన్నాడు. సరే, ఆ, బేరం ఆడుతూనే ఉన్నాడు. అందులో టైం పాస్ అవుతూనే ఉంది. ఆ పక్కన ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఇది ఆయనకు కూడా దాహం వేస్తుంది. బాబు వాటర్ ప్యాకెట్ ఇవ్వమ్మా అన్నాడు. ఇచ్చాడు. ఆ వాటర్ ప్యాకెట్ తాగిండు. తాగిన తర్వాత వెరీ ఇమీడియట్లీ ఆయనకు ఒక వాటర్ ప్యాకెట్ సరిపోలేదన్నమాట. సరిపోకపోతే ఇంకొకటి బాబు చిన్న అనగానే ఇంకొకటి కూడా ఇచ్చాడు. ఆయన 2 తాగాడు. ఎంత అన్నాడు. 2 వాటర్ ప్యాకెట్లు కలిపి పావులా అన్నాడు. అనగానే ఆయన పావులు ఇచ్చాడు, అయిపోయింది. ఇక్కడ ఈ పెద్ద మనిషి ఎవరైతే ముందు అడిగాడో వాటర్ ప్యాకెట్, ఆయన అన్నాడు అనమాట, నేను పావులకు 2 ఇవ్వమన్నా కదా, నువ్వు ఇవ్వలేదు నాకు అని చెప్పేసి. లేదు తాత, నీకు దాహం వేయట్లేదు, నువ్వు బేరం ఆడుతున్నావు, దాహం వేయట్లేదు, సరదాగా నువ్వు ఏదో అంటున్నావు. ఆయనకు దాహం వేసింది, ఆయన బేరం ఆడలేదు, ఏం ఆడలేదు, టకటకా తాగిండు, ఒకటి సరిపోలేదు, ఇంకొకటి ఇచ్చేసిన. అది తాత, బేరం ఆడడం అంటే అవసరం వేరు, సరదాగా బేరం ఆడడం వేరు. ఓకే, దెన్ ఇదే సిద్ధాంతాన్ని మనం కనుక మన లైఫ్లో చూసుకుంటే ఇది చెప్పాలనుకుంటున్నాను నేను. ఇదే మనకు జనరల్గా కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, చాలా ఉంటాయి కోరికలు. ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అన్ని ఉంటే బాగుండు అనే దగ్గర ఉంటుంది. కోరిక వేరు, సంకల్పం వేరు. ఆ కోరిక సంకల్పంకి సంబంధించి ఒక 2 విషయాలు చెప్తాను. అయితే నేను ఒక దగ్గర ఒక మంచి వీడియో చూశాను. ఆ వీడియో సారాంశం ఏంటంటే, ఒక 2 చేతి పంపులు ఉంటాయి. ఒక ఒక ఇద్దరు కలిసి, అంటే వాళ్ళ చేతి పంపులు వాళ్ళు వాటర్ చేత్తో కొడుతుంటారు. వెనకటి కాలందనమాట. రైట్. ఒక ఆవిడ వచ్చేసి టకటక నీళ్ళు కొట్టేస్తుంది, తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకో ఆయన కొడుతున్నాడు, వాటర్ వస్తలేవు. ఇదేంటబ్బా, ఇదేంటి అసలు వాటర్ రావట్లేదు. చాలా ఆమెకు వాటర్ వచ్చినాయి అని చెప్పేసి వీడు ఈ బోర్ నుంచి, అంటే ఈ చేతి పంపు నుంచి ఆ చేతి పంపుకు షిఫ్ట్ అయిపోయాడు. యాక్చువల్గా థింగ్ ఏంటంటే, ఆ చేతి పంపులో ఒక ఏమంటారు, ఒక 20 లీటర్లో 50 లీటర్లో నీళ్ళుండే అక్కడికి వచ్చినాయి. ఆమె కొట్టేసుకొని వెళ్ళిపోయింది. వీడు కొడుతున్న చేతి పంపులో ఏదైతుందో నీళ్లు పైదాకా వచ్చే టైంలో, అంటే నీటికి 4 ఏమంటారు సెకండ్ల దూరంలో ఆ చేతి పంపు కొట్టడం ఆపేశాడు, అయిపోయింది. ఇదే మనకు సంకల్పం వేరు, కోరిక వేరు. ఉంటే బాగుండు అనుకోవడం వేరు, ఉండడం వేరు. అట్లాగే నేను ఇవాళ ఒక మంచి ఏమంటారు ఒక వీడియో చూశాను. ఒక ఆయన బోర్ వేస్తున్నాడు, బోర్ల మీద బోర్లు వేస్తున్నాడు నీళ్ళ కొరకు. చాలా కోరికగా వేస్తున్నాడు. నీళ్లు పడట్లేదు, ఎంతకి నీళ్ళు రావట్లేదు. మరి ఏంటి ఇక ఆయనకి ఏమంటారు, ఆయన లోపల పాజిటివ్ కాంక్రీట్ ఉందన్నమాట. ఎలాగైనా ఈసారి నీళ్ళు రావాలి అంటే, ఆయన సంకల్పానికి యూనివర్స్ మెచ్చి ఏం చేసిందంటే, యూనివర్స్ ఒక ఎద్దును పంపించింది. దాన్నే అకార్డింగ్ టు ఇండియన్ ఆర్ హిందూ ఏమంటారు టర్మినాలజీ లేదా మైథాలజీ ప్రకారంగా చూసుకుంటే శివుడి యొక్క వాహనం. ఎద్దు వచ్చింది, అక్కడ వచ్చి నిలబడగానే అక్కడ ఆ బోర్ ఏదైతుందో టక్కన ఆ వాటర్, అంటే ఆ బోర్ బ్రేక్ చేసింది వాటర్ను. ఏదైతే లెవెల్ ఉంటుందో దాన్ని ఆ పైన ఉన్న లేయర్ నుంచి కట్ చేయగానే ఒక 30 ఫీట్ల పైన వాటర్, బోర్ ఏదంటే మనం 4 పంపులు పెడితే ఎంత స్పీడ్గా నీళ్లు పైకి వస్తాయో అంత స్పీడ్గా రావడం మొదలైంది. ఆయన నమ్మకం ఏంటంటే, ఆయన నమ్మింది యూనివర్స్ ఆయనకు ఒక ఎద్దు రూపేణ వచ్చి అక్కడ ఆయన బోరు వేస్తున్న దగ్గర నిలబడడం వల్ల నీళ్లు వచ్చినాయని చెప్పేసి నమ్మి ఆ ఎద్దుకు తన యొక్క గ్రాటిట్యూడ్ని చెప్పుకున్నాడు. గ్రాటిట్యూడ్, థ్యాంక్స్, నువ్వు కానీ వచ్చి ఉంటేనే అయింది. ఇక ఆశ్చర్యంగా ఏంటంటే, ఆ ఎద్దు కూడా తనని ఆశీర్వదించింది. చాలా విచిత్రంగా ఉంది, చాలా సంతోషం అనిపించింది నాకు. ఈ వీడియో చూడగానే చాలా సంతోషం అనిపించింది. మన యొక్క సంకల్పానికి, మన యొక్క నమ్మకానికి మన యూనివర్స్ ఎంత బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తుందో
నాకు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ సందర్భంగా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్కావేటింగ్ ద ట్రూత్లో మళ్ళీ ఒకసారి మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.